నమస్కారం. జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కొన్ని పత్రికలు పిచ్చిరాతలు పరాకాష్ఠకు చేరిందని విమర్శించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. దామచర్ల జనార్దన్ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన ప్రముఖ ఆదివాసీ నాయకులు మిరియాల కృష్ణ. కొండేపి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య జన్మదిన వేడుకలు. తెలుగుదేశంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పలువురు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడం శుభపరిణామమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలియజేశారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయం నందు ఒంగోలు నగరానికి చెందిన ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు వ్యాపారవేత్త మిరియాల కృష్ణ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ టీడీపీ కండువా కప్పి మిరియాల కృష్ణను మరియు పలువురు ఆర్యవైశ్య నాయకులను ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికలలో దామచర్ల జనార్దన్ గెలుపు కృషి చేస్తామని, దామచర్లతోనే ఒంగోలు అభివృద్ధి సాధ్యమని మిరియాల కృష్ణ తెలిపారు. అమ్మాయి చెప్పి సార్ మీటింగ్ లో ఉన్నాను. అరే నువ్వేంద్ర ఫోటో తీస్తా, నువ్వు కూడా వచ్చి నిలబడరా. సెకండ్ ఎడిషన్ అంట. సెకండ్ ఎడిషన్ పక్కన పంపుతాం. ఇప్పుడు ఒకటే కుటుంబం మాట ఇస్తే మాట ఉంటాడు. పిచ్చోడు పిచ్చి పిచ్చోడు మా అశోక్ అడుగు అందరు రండి. ఆడ మన పావుడాల గుడి నుంచి ప్రోగ్రామ్ పెట్టి మంచి వచ్చింది. పావుడాల గుడి పెట్టాం రే. అందరు రండి. ఓకేనా? మా ఇద్దరు ఒకటి టీవీ అందరికీ నమస్కారం. నా పేరు మిరియాల కృష్ణమూర్తి. వ్యాపార వర్గంలో నుంచి వచ్చాను. ఈరోజు మన మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. నేను ఈరోజు అధికారంలో లేనప్పటికీ నాకు పార్టీ సిద్ధాంతాలు నచ్చి చంద్రబాబు గారు మన రాష్ట్రం భవిష్యత్తు అభివృద్ధి పదవులు తెస్తారని, సంక్షేమమే కాకుండా అభివృద్ధి రెండింటినీ సమానంగా చూస్తారని ఆశతోటి భావితరాలకు బాగుంటుందని చెప్పి నమ్మి ఈరోజు నేను పార్టీలో చేరుతున్నాను. మన మాజీ ఎమ్మెల్యే గారు ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. ఇదే ఆదరణ నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కొన్ని పత్రికలు పిచ్చిరాతలు పరాకాష్ఠకు చేరిందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పేదవాడి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుందన్నారు. 1వ డివిజన్ త్రోవగుంట, 2వ డివిజన్ ముక్తునుతలపాడులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి దంపతులు, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. బాలినేని దంపతుల చేతుల మీదుగా ఇళ్ల పట్టాలతో పాటు బట్టల పంపిణీ
పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ఒంగోలు ఎంపీగా మాగుంట ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రికి కూడా చెప్పడం జరిగిందని, నిన్న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలను పంచడం జరిగిందని, బాలినేని చెవిరెడ్డిని ఓడిస్తున్నాడని, క్రాస్ ఓటింగ్ చేయాలని నేనేదో అన్నట్లు పచ్చ మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తుందన్నారు. నా ప్రాణం పోయినా కూడా ఇలాంటి పనులు చేయనన్నారు. తప్పుడు రాతలు రాస్తే పేపర్పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవస్థాపకుల్లో నేను వాసన్న ఇద్దరం ఉన్నామని, పార్టీ అనేది తల్లి లాంటిదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు 2,50,000 కోట్ల పథకాల రూపంలో అందించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించిన పట్టాలు కూడా దొంగ పట్టాలు అని ఆరోపించడం సమంజసం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ ఇచ్చినన్ని పట్టాలు ఎక్కడా ఇవ్వలేదని భాస్కర్ రెడ్డి తెలిపారు. వాసు గారు ఎంపీ గారికి ఇది క్రాస్ ఓటింగ్ జరిపిస్తున్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడించేదానికి అన్నారు. నా జీవితంలో అట్లాంటి తప్పు జీవితంలో చేయను. ఒక పార్టీలో ఉండి తల్లి పాలు తాగి ఏమంటారు రొమ్ము కుదిరేట్టు అవుతుంది. ఖచ్చితంగా అందరు కూడా చెప్తారు, నాకు ఎవరు ఓట్లు వేస్తారో ఆయన కూడా ఓట్లు వేసాల్సిన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేయాలని తెలియజేసుకుంటా ఉన్నా. పార్టీ అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఇట్లాంటి ఎదవలు రాసి ఎదవ పాంప్లెట్ వేయటం, సర్క్యులేట్ చేయటం, మరి ఆ ఎదవ పాంప్లెట్ ఎవడో పేరు రాయకుండా ఉంటే పేపర్లో రాయటం, ఆ ఈనాడు పేపర్ మీద పరువు నష్టం దాకా కూడా వేస్తా. ఇట్లాంటి కార్యక్రమం చేస్తే తప్పు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రెండోసారి పొరపాటు చేస్తే ఊరుకోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి సహకారంతో నన్ను ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ని ఎంపీగా గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడుతారు. పూజ్యులు ప్రీతమ నాయకులు మన మాజీ మంత్రివర్యులు వాసన్న, వేదిక పైన అక్కకు, వేదిక పైన ఇతర పెద్దలకు, వేదిక ముందున్న ప్రజల అకౌంట్కి వెళ్ళగలిగింది అంటే పారదర్శక పాలనకు నిదర్శనం. ఇంతగా ఈ భారతదేశ చరిత్రలో ప్రజలకు సహాయం సేవ అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు నిలుస్తారు. అదేవిధంగా ఒంగోలు సంబంధించి నాకు తెలిసి ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేదకు పట్టుబట్టి ప్రతి నిరుపేదకు పట్టాలు ఇప్పించడంలో వాసన్న పడ్డ తపన తాపత్రయం ఒక తపస్సులాగా యజ్ఞంలాగా చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది. నేను వాసన్న ఒక స్టేట్మెంట్ కూడా నేను చదివా. అంటే ఎక్కడ ఎలా గ్లోబల్ ప్రచారాలు చేస్తారు, ఇలా ఒక అబద్ధాన్ని గ్లోబల్గా ప్రచారంగా చేసి నిజం చేయడానికి ఎంత ప్రయత్నిస్తారో వీడికి వచ్చిన కుంట్రోల్కి నాకు అర్థమైంది. ప్రభుత్వం ఆ రోజు వాసన సభ పెట్టిన రోజు 4 స్పెషల్ చీఫ్ సెక్రటరీలు వేదిక పైన ఉన్నారు. 4 ఒక్కరు కాదు, చీఫ్ సెక్రటరీ క్యాడర్లు వచ్చి పట్టాలు ఇచ్చి పట్టాలు వాళ్ళ చేతికి తెచ్చిపోతే ఫేక్ పట్టాలని ఎవడో ఒకటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఒక మనిషి పబ్లిక్లో సాక్షాత్ ముఖ్యమంత్రి గారి ముందర ఒక 4 స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అధికార యంత్రాంగం వాళ్ళ చేతులతో వాళ్ళు ఇచ్చిన పత్రాలను కూడా కామెంట్ చేసే స్థాయికి కొందరు నాయకులు తెలుగుదేశంలో, కొందరు మీడియాతో కలిసి ఒక గ్లోబల్ ప్రచారం, ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి దేన్నైనా కూడా వాడుకుంటారు. చెప్పడానికి వెనకడు అడుగు వెయ్యిలో ఉండడానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య జన్మదిన వేడుకలు కొండేపి నియోజకవర్గ వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గంలోని 6 మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు కదిలి వచ్చారు.
వీరితో పాటుగా భారీ సంఖ్యలో జన సైనికులు హాజరయ్యారు. తొలుత ఒంగోలులోని తన నివాసం నుంచి బయలుదేరిన సత్య వల్లురమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాయుడుపాలెం, టంగుటూరులో అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో దామచర్ల సత్య పాల్గొన్నారు. సింగరాయకొండ జాతీయ రహదారి వద్ద నుంచి భారీ జన సందోహంతో ర్యాలీగా అభివాదం చేసుకుంటూ సత్య ముందుకు సాగారు. కొండేపి నియోజకవర్గ ఆత్మీయ సమావేశం అనంతరం టీడీపీ రాష్ట్ర నాయకులు షేక్ షరీఫ్, సీనియర్ నాయకులు వర్ల రామయ్య, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. तामग्निवर्णां तपसादरन्तीं वैरोचनीयं कर्मफलेसुतां दुर्गां देवीकं शरणमहं प्रपद्ये सुतसुतसे नमः। నాయకత్వం వర్ధిల్లాలి. జై టీడీపీకి, జై టీడీపీ.
ముక్క ఉక్కల నరసింహారెడ్డి గారికి, మనోజ్ గారికి, జనసేన కుటుంబ సభ్యులకి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని, వాటి స్ఫూర్తితోనే తాను కూడా తన డివిజన్ పరిధిలోని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నానని 40వ డివిజన్ కార్పొరేటర్ తేళ్ల చంద్రశేఖర్ అన్నారు. ఒంగోలులోని చైతన్య కార్డియాక్ సెంటర్ వారి సహకారంతో 40వ డివిజన్లో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. 500 మందికి పైగా ప్రజలు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని కార్పొరేటర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో 3 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడంతో పాటు వారి ఆరోగ్యానికి కూడా భరోసా ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు. వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్ శివకృష్ణ మాట్లాడుతూ పేదలకు సేవ చేసే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వారు ఏదైనా ఇబ్బంది కలిగితే గ్యాస్ ట్రబుల్ను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్ రెడ్డి, కొండారెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
యాంజియోగ్రామ్ అది కూడా అడ్వైస్ చేస్తున్నామండి. పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఏదైనా గుండెలో ఇబ్బందిగా ఉంటే గ్యాస్ ట్రబుల్ అని వెంటనే గ్యాస్ హాస్పిటల్కి లేదంటే లోకల్ హాస్పిటల్కి వెళ్తున్నారండి. అలా కాకుండా వెంటనే దగ్గరలో ఉన్న ఈసీజీ ఉన్న సెంటర్కి కానీ లేదా కార్డియాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్తే వాళ్ళ యొక్క ప్రాణాలని సేవ్ చేసుకునే అవకాశం చాలా ఉందండి. ఎందుకంటే లాస్ట్ మంత్లో కనీసం 10 కేసులు గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళు గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయి వాళ్ళ నుంచి తర్వాత గుండె ప్రాబ్లంతో మా దగ్గరికి వస్తున్నారండి. సో ఎంతైతే అంటే వేరే హాస్పిటల్ నుంచి లేట్ అయ్యే కొంది వాళ్ళ యొక్క హార్ట్ ప్రాబ్లం అనేది వాళ్ళని సేవ్ చేయడం కూడా కష్టమైపోతుందండి. రీసెంట్గానే ఒక ఆర్టీసీ డ్రైవర్ గారు ఇలా హార్ట్ ప్రాబ్లం 3 డేస్ నుంచి ఉంటే గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి లోకల్ డాక్టర్ దగ్గర అంటే అలా వెళ్ళిపోయి లాస్ట్కి మా హాస్పిటల్కి వచ్చే టైంకి హాస్పిటల్లో జస్ట్ ముందు కొంచెం కొలాప్స్ అయ్యి చనిపోవడం జరిగిందండి. సో ప్రజలందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఏదైనా కొంచెం గ్యాస్ ప్రాబ్లం లాగా ఉన్నా అది నిజంగా గ్యాస్ ప్రాబ్లం అయినా ముందు గుండె హాస్పిటల్కి వస్తే గుండె అంతా బాగుంటే తర్వాత షుగర్, బీపీ, హై లెవెల్ ఏమన్నా కానీ దగ్గరుండి పరీక్షించి చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు చూస్తూ ఉన్నారు ప్రజానికానికి దాదాపు 500 పైగా ఓపీలు వస్తున్నాయి. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో అందరూ ఆరోగ్యకరంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రజలకు సేవ చేసుకుంటూ 40 డివిజన్ కార్పొరేటర్గా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధి సంక్షేమం ముందుకి నేను కొనసాగుతూ అభివృద్ధి పదంలో ఏమాత్రం వెనకడు వేయకుండా దాదాపు ప్రభుత్వంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కార్పొరేటర్గా ఎన్నికై 3 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 3 కోట్లతో అభివృద్ధి చేసి సిమెంట్ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఏకైక లక్ష్యంగా ప్రజలే నా శ్రేయస్సుగా నా ప్రాణంగా భావించి 40 డివిజన్ కార్పొరేటర్గా సేవకుడిగా ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఈరోజు నేను కార్డియాక్ సెంటర్ నందు హాస్పిటల్ వారిని పిలిపించి వాళ్ళకి మంచి చెబర చూస్తూ ఈరోజు సొంతంగా నేను ఏర్పాటు చేసి డాక్టర్లను పిలిపించి దాదాపు ముసలివాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. బీపీలు, షుగర్లు వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ దగ్గరుండి పరీక్షలు చేయించి ప్రజలందరూ బాగుండాలని పేర్నమెట్ట గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ స్వయంగా నేను ఈరోజు క్యాంపు ఏర్పాటు జరిగింది. వచ్చినందుకు అందరికీ మా యూత్ కానీ మా సంరక్షణ సిబ్బంది కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఈ క్యాంపుని ప్రాథమిక పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఈ ఆరోగ్యాన్ని సూచించుకుంటూ బ్లడ్ టెస్ట్ కానీ ఏదైనా ఉచితంగా చేస్తున్నారు. హాస్పిటల్ పోతే కనీసం 2000. దళిత ద్రోహి జగన్ ప్రభుత్వాన్ని భస్మం చేయాలని దళితులకు మెనమామనని మాటలు చెబుతున్న వారిపై దాడులు, హత్యలకు పాల్పడుతున్న వైకాపాను తరిమికొట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లారామయ్య కోరారు. టీడీపీ కొండేపి నియోజకవర్గ నాయకులు ఆత్మీయ సమావేశం ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఆధ్వర్యంలో సింగరాయకొండలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా వర్లారామయ్య హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా అవినీతి, అరాచకాలు శృతిమించాయని, జగన్ ప్రభుత్వంలో ఖనిజ సంపద దోపిడీ నిత్య కృత్యమైందని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్, అతడి అనుచరుల అక్రమాలను వెలికితీసి ప్రతి ఒక్కరిని జైలుకు పంపించే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారని తెలిపారు. శాసన మండలి మాజీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ మంత్రి సురేష్ ఎర్రగొండపాలెం వాసులను మాయమాటలు చెప్పి మోసం చేశారన్నారు. అక్కడ చెత్త మంత్రిగా పేరు సంపాదించుకున్నారని విమర్శించారు. ఆ ప్రాంత ప్రజలు హామీలపై ప్రశ్నిస్తే ముఖం చాటేసి కొండేపికి వలస వచ్చారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే వైకాపా నాయకులు నకిలీ ఓట్లు సృష్టించారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో సంతనూతలపాడు, కనిగిరి నియోజకవర్గ టీడీపీ బాధ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, 6 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడంలో కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ఇప్పటికే మనందరం కూడా ప్రచారంలో ఉన్నాం. ఈ రోజు నుంచి కంకణబద్దులై పూర్తి స్థాయిలో ప్రతిరోజు కూడాను ఓటర్ని కలిసి తెలుగుదేశం, జనసేన ప్రభుత్వ ఏర్పాటులో మన నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించడంలో కీలకంగా వ్యవహరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూసాం. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చాడు. ఒక్కటే కదని చెప్పి చేశారు. చేసినందుకు మళ్ళా ఎట్లా ఛాన్స్ లేదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. వనరులను దోచేశాడు, ప్రకృతి సంపదను దోచేశాడు, అన్ని వర్గాల ప్రజల్ని హింసించాడు. ఆఖరికి మాస్క్ అడిగితే కిరణ్ చంపేశాడు. మాస్క్ అడిగితే డాక్టర్ని పిచ్చివాడిగా చేసి రోడ్డు మీద నిలబెట్టి చంపేశాడు. డోర్ డెలివరీ చేసి కొండేపి నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి మన
స్థానిక శాసనసభ్యులు స్వామి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసన మండలి మాజీ చైర్మన్ పెద్దలు షరీఫ్ గారికి, మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పోలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు, ఆరోగ్యం బాగాలేకపోయినా దామచర్ల కుటుంబం పైన అభిమానంతో వచ్చిన వ్యక్తి మన అన్న వర్ల రామయ్య గారికి, ఈరోజు పిలిస్తే పలికే మా జోన్ 4 కోఆర్డినేటర్ మన ఒంగోలు శాసన మండలి పులివెందుల శాసన మండలి సభ్యులు రాంభూపాల్ అన్న గారికి, అలాగే నా వెన్నంట ఉండి ఎప్పుడూ ధైర్యం చెప్పే కొండంత అండ మా ఉగ్ర నరసింహ అన్నకి, వేదిక మీద ఉన్న మన తెలుగుదేశం పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకులకు, జనసేన నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషం. ఈరోజు మన ప్రతిపక్షంలో ఇది 5వ పుట్టినరోజు జరుపుకోవటం, ఇంకా 45 రోజుల్లో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామని సగర్వంగా నేను చెప్పగలను. ఎందుకంటే కొండేపి నియోజకవర్గ ప్రజలు ఈరోజు చూపించిన ప్రేమ. సౌండ్ తగ్గించాము. ఎక్కడున్నావు నువ్వు? అసలు కనపట్లేదు. ఎక్కడున్నావు? చెయ్యొద్దు. ఎక్కడున్నాడా? సౌండ్ పెంచు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా, చాలా ఆయన పేరు చెబితే ఇదే పోలా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా 74 సంవత్సరాల వయసులో ఎండనక వాననక రాత్రనక పగలనక ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, ఈ రాష్ట్రాన్ని ఆ రాక్షసుడి నుంచి రక్షించటం కోసం, మీకోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తగ్గుతున్నావు. ఆయన ఎందుకు నువ్వు అటు ఇటు కదిలిస్తావు? ఎందుకు? నాకు అర్థమవుతుంది. నేను చాలా చూస్తాను. నువ్వు ఇట్లా అంటుకుంటే అర్థమవుతుంది నాకు. అంటే ఏంటి? ఆయన కంటే నాది ఎక్కువ ఉందని కదా నువ్వు వాయిస్, మీ ఎమ్మెల్యే కంటే నాది ఎక్కువ వినపడుతుందని వాడు నీ మీద ప్రేమతో తగ్గిస్తున్నాడు కదా. నాకు ఆయన అంటే ప్రేమే. నువ్వు దాని మీద ఏలు పెట్టు, ఎడం చేయి తీనిది అక్కడి నుంచి. ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, ఈ రాష్ట్రాన్ని ఆ రాక్షసుడి బారి నుంచి రక్షించటం కోసం, మీకోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయటం కోసం 53 రోజులు చెరసాల జీవితాన్ని గడిపిన మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రతి గవర్నమెంట్ డాక్టర్కి రోజుకి 3 మాస్కులు ఇవ్వమని అడిగితే అతను చచ్చిపోయాడు. ఈరోజు కూడా తెలియదు ఎందుకు చచ్చిపోయాడో. దళితులంటే నీకు ప్రేమ? దళితులంటే నీకు మేనమామలా? నేను అడుగుతున్నా, ఈ రోజున మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, మా మాదిగపల్లిలో నుంచి వెళ్తూ ఉంది, ప్రమాదాలు జరుగుతున్నాయి, మా రోడ్లన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి అని ప్రశ్నించినందుకు మా కులానికి చెందిన వరప్రసాద్ అని ఒక దళితుడిని పోలీస్ స్టేషన్కి పిలిచి అక్కడ ఒక పనికిరాని ఇడియట్ ఉన్నాడు, ఎస్ఐ, పనికిరాని వెధవ. ఆ ఎస్ఐ సమక్షంలో పోలీస్ స్టేషన్లో శిరోం ఉండను అంటే గుండు కొట్టిస్తావా? దళితులంటే నీకు ప్రేమ ఉందా? దళితులంటే నీకు అభిమానమా? దళితులంటే నీకు గౌరవమా? అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఇంకో 30 సంవత్సరాలు ముందుకు నడపగల సత్తా కలిగిన మన సత్య అని మనం చేసుకుంటూ, అదే కోవలో
అదే కోవలో చెందిన ఎక్కడైతే పులివెందల రాజశేఖర రెడ్డి గారి అడ్డ, ఒక రకంగా చెప్పాలంటే కోట, అటువంటి కోటలో మన రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచి నీ కోట కోట కాదు, రాంభూపాల్ రెడ్డి గారు మరి అక్కడ ఎమ్మెల్సీగా గెలిచి నీ కోట కోట కాదు, నీ కోట కేవలం దూదే ఏ రకంగా ఏకితే వెళ్ళిపోతుందో ఆ రకంగా పోతుంది, ఇదే నీకు నిదర్శనం అని చెప్పి అక్కడ ఎమ్మెల్సీగా గెలిచి ఈనాడు సత్య కానీ రాంభూపాల్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసి చెరో 3-6 జిల్లాలలో పార్టీ భవిష్యత్తుని, పార్టీ విధానాల్ని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెబుతూ ఒక దిశానిర్దేశంలో నడిపించడానికి కారణభూతులు అవుతున్నారు. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో 30 సంవత్సరాలుగా, వీళ్ళిద్దరూ కూడా రేపు భవిష్యత్తులో 30 సంవత్సరాలుగా రేపు తెలుగుదేశం పార్టీని ముందుకు నడపగల యువ నాయకత్వాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అదే రకంగా ఉగ్ర నరసింహారెడ్డి గారు కనిగిరి శాసనసభ్యులు, అదే రకంగా సంతనూతలపాడు విజయ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదే రకంగా ఈరోజు ఎంతో ఉత్సాహంతో మన బిడ్డ దామచల్ల సత్య పుట్టినరోజు, మా ఇంటిలో పుట్టిన బిడ్డ యొక్క పుట్టినరోజును ఏ రకంగా చేసుకుంటామో అదే రకంగా ఆనందంగా ఒక కుటుంబ సభ్యులుగా హాజరైన మీ అందరికీ ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సర్వసాధారణంగా వల్లరాయమ్మ గారు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడినా రక్తి కట్టదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మయసభలో దుర్యోధనుడిగా ఆయన చెప్పిన నటన, ఆయన చెప్పిన డైలాగులు మరి ఆ రకంగా చెప్పేవాడు ఎవడు లేడు. అదే రకంగా ఈనాడు తెలుగుదేశం పార్టీలో రామయ్య గారి మాట్లాడినట్టుగా అంత ఆకట్టుకునే రకంగా ప్రజా రంజకంగా మాట్లాడే నాయకులు కూడా ఉండరు. కాబట్టి ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం. ఒంగోలు 2వ డివిజన్లో సా బ్రదర్స్ వారి ఆత్మీయ సమావేశం వైసీపీ నాయకులు అల్లాబక్షు ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లాబక్షు ఆధ్వర్యంలో బాలినేని ప్రణీత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికలలో బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో SMS ఫ్రూట్స్ అధినేత షేక్ మహబూబ్, 2వ డివిజన్ కార్పొరేటర్ గాంధీ, SK మౌలాలి, SK నాయక్, SK కలీం, డాక్టర్ షాకీర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తారు, అందరం చేద్దాము. అన్న ప్రణీత్ అన్న ఏం చేస్తున్నాడు కొంచెం కదా. हमारे फैमिली से भी इस बार
ముందుకు రండి కనిపిస్తుంది బాబు తిరగండి ఓకే సార్ फोटो कार्ड कौन तो बच्चे को వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొన్ని పత్రికలు పిచ్చిరాతలు పరాకాష్ఠకు చేరిందని విమర్శించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. దామచర్ల జనార్దన్ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన ప్రముఖ ఆదివాసీ నాయకులు మిరియాల కృష్ణ. కొండేపి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య జన్మదిన వేడుకలు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.